శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మామూలుగా ప్రతి పార్టీలో క్యాడర్‌కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతా ఉంటాయి. సో, క్యాడర్‌తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది కామన్. అయితే ఇప్పుడు ప్రెజెంటు లోకేష్ గారు క్యాడర్ తోటి మాట్లాడటం ఏదైతే ఉందో దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంజి గారు, భారతదేశంలో క్యాడర్ బేస్డ్ పార్టీస్ అతి కొద్ది పార్టీస్ ఉన్నాయండి. జనరల్ గా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. తర్వాత వచ్చారు, అధికారంలోకి పోయారు, కనుమరుగైపోయారు. ఇలా రకరకాలుగా పార్టీలు వాళ్ళ యొక్క నిర్మాణం ఉంది. కానీ గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు క్యాడర్ ని నిర్మించుకున్నటువంటి పార్టీలు చాలా కొద్ది పార్టీలు మాత్రమే ఉన్నాయి అంజి గారు. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నారు. టిఆర్ఎస్ అంతకుముందు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. 10 సంవత్సరాల పాటు వాళ్ళు పాలన చేసినా ఇవాళకి కూడా గ్రామ స్థాయి దగ్గర నుంచి వాళ్ళకి నిర్మాణం లేదు. అలా నిర్మాణం ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ మన సౌత్ ఇండియాలో చెప్పుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే. అనేక సార్లు ఓడిపోయారు, అనేక సార్లు గెలిచారు. ఎత్తుపల్లాలన్నీ చూసినప్పటికీ కూడా ఇవాళ కూడా తెలంగాణలో చెక్కు చెదరకుండా కొన్ని ఏరియాస్ లో వాళ్ళకి బలం ఉంది. అంటే ఏంటంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ లోకేష్ గారి దాకా క్యాడర్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ, ఇది మిగతా పార్టీల్ని తెలుగుదేశాన్ని వేరు చేసేటువంటి ఏకైక విషయం. ఏదో ఉన్నామంటే ఉన్నాం, రాజకీయం చేసామంటే చేసామనేది కాకుండా ఇప్పుడు రామారావు గారి టైంలో కూడా చూసాం మనం. నాచారం స్టూడియోలో రాజకీయ శిక్షణా తరగతులు ఆయన కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న సీనియర్స్ అందరికీ అది తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి క్లాసెస్ కండక్ట్ చేశారు. కాకపోతే గత కొద్ది కాలంగా సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా ఇంతవరకు అలాంటిది కండక్ట్ చేయలేదేంటి అనేటువంటిది అందరిలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతాం. ఆ సందర్భంగా అది గమనించినటువంటి లోకేష్ గారు ఈ ఈ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది. అయితే అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇది చాలా అవసరం అని నేను బలంగా నమ్ముతున్నాను అంజి గారు. ఎందుకంటే కాలం మారింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడో 82, 83 నుంచి ఇప్పటికి వస్తే దాదాపుగా 4 దశాబ్దాల పైన 45 సంవత్సరాలు కావస్తుంది. పరిస్థితులు మారిని, జనరేషన్ మారినప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ కి తగ్గట్టుగా, ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది అతి ప్రభావవంతంగా ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో అనేటువంటిది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఏంటంటే క్యాడర్ కి ఉత్సాహపరచడం ఒకటి, వాళ్ళకి దిశానిర్దేశం చేయటం అనేటువంటి 2 ఎజెండాలతోటి చేయటం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరాలుగా మనం చూస్తున్నాం అంజి గారు, కొంత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ తర్వాత వీళ్ళందరూ ఎంత కష్టపడ్డా అనుకున్నంతగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ప్రత్యర్థుల మీద చర్యలు తీసుకోవట్లేదు. బూతులు మాట్లాడినాళ్ళు, తర్వాత హింస పెట్టినాళ్ళు, తర్వాత ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సో అలాంటి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి క్లాసెస్ తీసుకొని అసలు పార్టీ ఏం చేస్తోంది, పార్టీ నిర్మాణం ఎలా ఉంది, ఇవాళ ప్రత్యర్థులు వేసేటువంటి ట్రాప్స్ ని ఎలా తప్పించుకోవాలి, సోషల్ మీడియాలో జరిగేటువంటి ఈ అసత్య ప్రచారాలను ఎలా ఎదుర్కోవాలి, క్రమశిక్షణగా ఎలా ఉండాలి. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి పెట్టింది పేరండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు గీత దాటరు, ఒక పద్ధతిగానే ప్రవర్తిస్తారనేటువంటిది ఉన్నది. అది ఈ మధ్య కాలంలో కొద్దిగా అది నాయకుల్లో కూడా కనపడుతుంది. డిసిప్లిన్ తప్పుతున్నారు, లేకపోతే పార్టీ చెప్పినా లెక్క చేయట్లేదు అనేటువంటిది అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి తరుణంలో ఏంటంటే కింద స్థాయి నుంచి ప్రఖ్యాళన చేయాలి అనేటువంటి ఒక భావంతో ఆ బాధ్యత లోకేష్ గారు భుజాన వేసుకున్నారు. తర్వాత ఏంటంటే ఆయనకి జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే యువగళం పాదయాత్రలో అన్ని ప్రాంతాలు ఆయన తిరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. గతంలోకి ఇప్పటికి తేడా ఏంటంటే అంజి గారు, 2019లో పూర్తిగా తెలుగుదేశానికి దూరం అయ్యి యువత అంతా కూడా 80% యువత జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, అతను ఏదో చేస్తాడు అనేటువంటి భావంతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్పడంతో అటువైపు మొగ్గు చూపించారు. కానీ అవన్నీ అడియాసలైన తర్వాత
లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించి వాళ్ళందరికీ ఒక రకమైన భరోసా కల్పించి 20 లక్షల ఉద్యోగాలు నేను మీకు క్రియేట్ చేసి ఇస్తాను, డిఎస్సి చేస్తాను, ఇవి చేస్తానని ప్రామిస్ చేయటం వలన యువతంతా కూడా ఈసారి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ యూత్ అనేటువంటిది, ఎందుకంటే ఒక పార్టీని నడిపించాలన్నా లేకపోతే పార్టీని నిలబెట్టాలన్నా ఆ యువకులకి అది సాధ్యం అవుతుంది. తెలుగుదేశంలో ఫస్ట్ జనరేషన్ వెళ్ళిపోయి సెకండ్ జనరేషన్ వెళ్ళిపోయి ఇప్పుడు థర్డ్ జనరేషన్ నడుస్తున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఆ రకమైనటువంటి వేవ్ లెంగ్త్ ని పార్టీలో తీసుకురావడం కోసంగా లోకేష్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం గతంలో కూడా చూసాం అంజి గారు, ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యే శిక్షణా తరగతి ఇప్పించేవాడు వెంకయ్యనాయుడు గారు లాంటి. మరి ఈసారి జరిగినట్టుగా లేదు, అది ఎందుకో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తించాలి, కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఎలా ప్రవర్తించాలి, మధ్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పైన ఉన్నటువంటి నాయకులు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ఒక సిలబస్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దాన్ని చేసి ఎవరు కూడా లైన్ దాటకుండా మనం చూసాం. ఎవరైనా లైన్ దాటితే వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు, పార్టీని ఎలా కరెక్ట్ చేశారు అనేటువంటిది మనం చూసాం. ఎప్పుడో నేను చెప్పిన మాట ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా ఊపందుకుంటాను. ఓకే. కనీసం 2 సంవత్సరాల ముందైనా చంద్రబాబు నాయుడు గారి పగ్గాలు లోకేష్ చేతికిస్తారనే ఒక స్పెక్యులేషన్ బయలుదేరింది. అది ఓకే. అవునన్నా కాదన్నా ఇంతవరకు ఒక నిర్ధారణ లేదు. ఓకే. కానీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, కొత్త నాయకుడు లోకేష్ భవిష్యత్తు దృష్ట్యా కూడా ఖచ్చితంగా ఒక సంవత్సరమైన ప్రభుత్వంలో అతనికి ఇవ్వకపోతే ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ఓపిక్ గా ఉండొచ్చు, ఆయన ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సత్తా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొత్త జనరేషన్ కి ఒక సంవత్సరమైన ఒక ఆ ముఖ్యమైనటువంటి పోస్ట్ లో అనుభవం ఉన్నప్పుడు ఏంటంటే మిగతా యంత్రాంగం మీద, క్యాడర్ మీద పూర్తి స్థాయి పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకేష్ గారు తన టీం ను తయారు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఏంటంటే తనకి కావాల్సిన విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి, అంటే పాత పద్ధతుల్లో కాకుండా కొత్త పద్ధతుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎదుర్కోవాలి, డిసిప్లైన్డ్ గా ఎలా ఉండాలి. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మన రెండో పార్టీ ఉంది ఇక్కడే, వైఎస్ఆర్సీపీ. ఏ రోజన్నా ఎక్కడన్నా ఇలాంటి ఆలోచన కానీ 10 మందిని కూర్చోబెట్టి శిక్షణ ఇచ్చినటువంటిది ఏమన్నా ఉందా చూడండి. సోషల్ మీడియా కార్యకర్తలను తయారు చేయటం, వాళ్ళని బూతులు తిట్టండి, వీళ్ళని బూతులతో తిట్టండి, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టండి, వాళ్ళని తిట్టండి, ఈ శిక్షణే తప్పితే క్రమశిక్షణ గురించి ఒక్కరోజు మాట్లాడినటువంటి పద్ధతి ఉందా? ఒక తప్పు చేసినా, ఒక తప్పుడు మాటలు మాట్లాడినప్పటికీ కట్టడి చేసినటువంటి సందర్భం మనకి ఎక్కడన్నా ఉందా? ఇంకా ప్రోత్సహించినటువంటి సందర్భాలే చూశాం. కాబట్టి ప్రజలకు అర్థమైంది ఏ పార్టీ పద్ధతిగా ఉంటుంది, ఏ పార్టీ పద్ధతిగా లేదని 2024లో ఆ తీర్పు ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ నెక్స్ట్ తరానికి కావాల్సినటువంటి పునాది వేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా భావన అంజి గారు. అంటే ఇక్కడ ఒకటండి, ఈ క్యాడర్ ఎమోషన్స్ అంటే ప్రీవియస్ వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది వెంటనే జరగాలనే వాళ్ళు భావిస్తుంది, అంతేనా? అంటే అది ఉందండి ఆవేశం కొంత. ఇప్పుడు సింపుల్ గా చెప్దాం, మనకి మొహమాటం ఎందుకు? ఒక కొడాలి నాని బయట ఎందుకు తిరుగుతున్నాడు, ఒక రోజా బయట ఎందుకు తిరుగుతోంది, ఒక పేరు నాని బయట ఎందుకు తిరుగుతున్నాడు, ఓ ద్వారంపూడి చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి బయట ఎందుకు తిరుగుతున్నాడు, ఇది క్యాడర్ లో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఇది. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున చేశారంటున్నారు, ఇంకా అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడటం వేరు, మీరు చేయటం వేరు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చట్ట ప్రకారంగా సాక్ష్యాధారాలతోటి తీసుకొని, ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడండి, కొడాలి నాని బూతులు తిట్టాడు, బూతులు తిట్టినందుకు మన రాజ్యాంగంలో శిక్ష ఏం లేదుగా. కాబట్టి కొడాలి నాని బయట తిరుగుతున్నాడు. కానీ కార్యకర్తలకు అవేం తెలియదు కదా రూల్ పొజిషను. అందుకని ఏంటంటే వాటన్నిటిని బాబు ప్రభుత్వంలో ఉంటే ఇలా ఉంటుంది, కాబట్టి ఎవరి టైం వచ్చినప్పుడు వాడు వస్తాడు, వాళ్ళ టోకెన్ వచ్చినప్పుడు వాళ్ళకి తప్పకుండా ఉంటుంది అనేటువంటి క్యారెక్టర్కి తెలియజెప్పడం కోసం. అదేంటంటే కింద స్థాయి నాయకులు ఎవరు చెప్పినా కూడా ఆ క్యాడర్ సాటిస్ఫై అవ్వరు. పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్తే మాత్రమే వాళ్ళని కన్విన్స్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కాబట్టి క్యాడర్ కి ఈ విషయంలో కూడా సర్ది చెప్పుకుంటారు అనేటువంటిది నా భావన.